Hey all viewers, good morning and welcome back to the channel. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:08 అవుతుంది. మనం జస్ట్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి మన ట్రెక్ పాయింట్కి. అది ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. 60 కిలోమీటర్స్ మోస్ట్లీ 1 hour 20 minutes అలా పడుతుంది. సో లెట్స్ సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ట్రెక్ స్టార్ట్ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోతే సో అక్కడ నుంచి మనం ట్రెక్ స్టార్ట్ చేయవచ్చు. చలో ఎక్కువ లేట్ చేయకుండా మన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ 60 కిలోమీటర్స్ 1 hour 30 minutes చూపిస్తుంది. 7:43 వరకు రీచ్ అవుతామని చెప్తుంది. ఇప్పుడు టైం వచ్చి 6:14. తొందరగా లేచాం, కాకపోతే ఇంకా యాజ్ యూజువల్ ఇంకా దానికి మనం ఏం చేయలేం. కాకపోతే టెంపరేచర్ చాలా ఉంది, అంటే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం బెటర్. 17 ఉంది, నిన్న మరి 15 ఉంది. Take the next left onto Golf Club Road, then sharp right onto State Highway 57. ఓకే, రూట్ మొత్తం క్లియర్గానే కనిపిస్తుంది. యాక్చువల్గా నిన్న ఒక దగ్గర 20 minutes లేట్ అయింది, అదే చెక్ పోస్ట్ దగ్గర. బట్ ఇప్పుడు అలా లేదు. లెట్స్ సీ, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. యాక్చువల్లీ జెడ్ పాయింట్కి కూడా సేమ్ రోడ్ చూపిస్తుంది ఇది. నిన్న వెళ్ళిన నిన్న వెళ్ళిన భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా యాక్చువల్లీ ఇక్కడి నుంచి రైటే వెళ్ళాం అండ్ ఆల్మోస్ట్ రూట్ కూడా సేమ్ ఉంది. కాకపోతే మధ్యలో ఒక దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి, అంటే కెమన గుడి దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి యాక్చువల్లీ. Continue on State Highway 57 for 39 kilometers. Visit again. Land of coffee. యాక్చువల్లీ చిక్కమగళూరు అంటేనే కాఫీ ల్యాండ్ అంటారు. అండ్ ఆల్సో చిక్కమగళూరు అంటే తెలుగులో చిన్న పెళ్ళి కూతురు, చిన్న మహారాణియా సంథింగ్ ఏదో అర్థం ఉంది దానికి. Left onto Kemanagandi Road. Continue on Kemanagandi Road for 18 kilometers. మనం ఇప్పటికి 40 kilometers వచ్చాం, ఇంకొక 20 kilometers ఉంది. సో జస్ట్ ఇప్పుడే కెమానగుడి రూట్లోకి ఎంటర్ అయ్యాం. సో మోర్ 38 minutes టు గో. మనం ఇంకా ఆల్మోస్ట్ రీచ్డ్. ఇంకొక 2 kilometers చూపిస్తుంది మన డెస్టినేషన్కి. లాస్ట్ 10 kilometers నుంచి కూడా మొత్తం ఘాట్ సెక్షనే ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 1.8 kilometers, ఇక్కడ నుంచి ఇంకొక 1.8 kilometers
డెస్టినేషన్కి. హే, ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, కెమనగుండి హిల్ రిసార్ట్. రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ In 300 meters, turn right to stay on Rajbhavan Road. రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ లొకేషన్, ఐ మీన్ రిసార్ట్ మాత్రం మంచి లొకేషన్స్ మధ్యలో ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇటు పైకి వెళ్తే ఏమో జెడ్ పాయింట్, అండ్ కిందనేమో ఒక 3 కిలోమీటర్స్ కింద ఏమో హెబే వాటర్ ఫాల్స్. ఈ రిసార్ట్లో స్టే చేస్తే ఈ 2 లొకేషన్స్ మంచిగా కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్ టైం వచ్చేసి ఇంకా 8 కూడా అవ్వలేదు, సన్ మాత్రం కంప్లీట్గా రేజ్ అయిపోయాడు. Take the next right to stay on Rajbhavan Road. మోస్ట్లీ ఇక్కడ నుంచే అనుకుంటా మా ట్రెక్ స్టార్ట్ పాయింట్. యా, In 600 meters, you will arrive at your destination. ఆల్రెడీ వచ్చేసామే. జస్ట్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం అండ్ మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది జెడ్ పాయింట్కి. 3 కిలోమీటర్స్ సైడ్ ఉంటుంది, అంటే వెళ్ళడానికి 3, రావడానికి 3. మోస్ట్లీ వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్ పడుతుంది. ఎందుకంటే ట్రెక్ అంటే ఇట్స్ నాట్ ట్రెక్, ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, మొత్తం గ్రాస్ ల్యాండ్ మీద ఉంటుంది కాబట్టి సో 1 అవర్లో వెళ్ళి 1 అవర్లో వచ్చేయచ్చు. ఇదే నార్మల్ ఒక కొండ ఎక్కాలి అని అంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ అవర్స్. సో అదనమాట. అండ్ ఆల్సో ఎంట్రీ ఫీ ఉంది పర్ పర్సన్, జస్ట్ 100 రూపీస్ అంతే. మనం ఇంకొంచెం అర్లీగా స్టార్ట్ అయితే బాగున్నాం. టైం ఆల్రెడీ ఇప్పుడు 8 అవుతుంది దగ్గర, బట్ అట్లీస్ట్ వచ్చాం, దట్స్ ఫైన్. అసలు ఎంత పీస్ఫుల్ అనిపిస్తుందంటే, వా. యాక్చువల్లీ కొంచెం అలా కళ్ళు మూసుకుంటే ఆ బర్డ్స్, అంటే ఆ పక్షులు చేస్తున్న సౌండ్స్, అరుపులు అవి తప్ప ఇంకేం వినిపించట్లేదు. యాక్చువల్లీ మేము నడుస్తుంటే వస్తున్న సౌండే రీసౌండ్ వస్తుంది. యాక్చువల్లీ అసలు ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. బేబీ చూసుకొని, ఇది స్లిప్ అవుతుంది. ఒక చిన్న వాటర్ ఫాల్. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ వచ్చేసి శాంతి వాటర్ ఫాల్. సో ఇది మనకు ఒక ల్యాండ్ మార్క్. ఎంత అంటే అది వచ్చిందంటే 1.5 కిలోమీటర్స్ కంప్లీట్ అయిందని. సో ఇక్కడ నుంచి ఇంకో 1.5 ఉంటుంది. అండ్ శాంతి వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత 2 వేస్ ఉంటాయి.
సో అటు నార్మల్గా సేమ్ గ్రాస్ ల్యాండ్ వే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక వే ఉంటుంది పైకి. ఇది వచ్చేసి కొంచెం ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్. సో పైకి ఆల్రెడీ మా బేబీ ఎక్కడానికి ట్రై చేసేస్తుంది, ఆల్రెడీ ఎక్కేసింది కూడా ఆల్మోస్ట్. సో 2 ways అనమాట. సో కొంచెం అడ్వెంచరస్ యాడ్ చేద్దామని చెప్పేసి మేము ఈ రూట్ చూస్ చేసుకున్నాం. సో చలో పైకి ఎక్కిద్దాం. ఆల్మోస్ట్ ఒక కొండ పైదాకా వచ్చాం. సో ఒక 2 minutes రెస్ట్ తీసుకుంటున్నాం. ఈ కొండ పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ కొండ మీద నుంచి అలా పైకి ఒక లైన్ ఉంది. సో ఈ కొండ నుంచి ఆ కొండ, సో అది మన డెస్టినేషన్. సో దాన్నే జీ పాయింట్ అంటారు. యాక్చువల్లీ కొంచెం ఇంక్లైన్ ఎక్కువ ఉంది ఇది. సో ఎక్కేసరికి కొంచెం ఆయాసం వస్తుంది. ఈత చెట్టు, ఈతకాయలు తింటావా? I would never wait for something to let it go to waste, with everything at stake. I thought I would take it all back. I just wanna make this thing last, but we're running out of time. We were doing alright, holding on, but I'm losing the fight. Could we run away? I know if we just hit ground running, closing off all the world with the light coming in.
ఫైనలీ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద జెడ్ పాయింట్. టైం వచ్చేసి 9:05 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 hour 5 minutes పట్టింది అంతే. యాక్చువల్లీ మేము చూస్ చేసుకున్న వే కొంచెం అడ్వెంచరస్, కంప్లీట్లీ ఇంక్లైన్ ఉంది. ఇంకొక వే ఉంది నార్మల్ వే. అది ఎలా అంటే జస్ట్ లైట్ స్లోప్ అనమాట. ఇలా ఇదేంటంటే డ్రాస్టిక్ ఇంక్లైన్ అనమాట. సో అందుకే కొంచెం ఓవర్గా ఆయాసం వచ్చేస్తుంది. దట్స్ నో ప్రాబ్లం. ఎలానో ఇక్కడ ఒక మనం 30 minutes 1 hour స్పెండ్ చేస్తాం కాబట్టి నార్మల్ అయిపోతాం. అండ్ యా, వ్యూ అయితే అల్టిమేట్ ఉంది అసలు. ఆల్మోస్ట్ కంప్లీట్గా సన్ రైజ్ అయిపోయింది. బట్ స్టిల్ అసలు విండ్స్ అసలు ఎంత చిల్డ్గా ఉన్నాయంటే, అంటే చూడ్డానికేమో ఎండ అనిపిస్తుంది కానీ వచ్చి తగిలే విండ్స్ మాత్రం చిల్డ్ అనిపిస్తున్నాయి. అండ్ ఇంకా ఫాగ్ అయితే పోలేదు, ఇంకా ఫాగ్ ఉంది. అండ్ ఇక్కడికి మాన్సూన్లో కానీ ఆర్ ఎల్స్ పీక్ వింటర్ సీజన్లో కానీ వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ డ్రై అవుట్, వింటర్ డ్రై అవుట్ సీజన్. ఇప్పుడు ఫెబ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ డ్రై అవుట్ అయిపోతుంది వింటర్. అండ్ యా, సో ఇదన్నమాట మన జీ పాయింట్ అయితే. యాక్చువల్గా కొన్ని టైమ్ ఎలాప్స్ షార్ట్స్ తీయడానికి ట్రై చేస్తాను, కానీ అసలు ట్రైపాడ్ పెట్టడానికి కానీ మోనోపాడ్ పెట్టడానికి కానీ ఛాన్స్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే విండ్స్ చాలా హెవీగా, అసలు విండ్స్ చాలా హెవీగా వస్తున్నాయి. ఏ స్టాండ్ మనమే ఇట్లా కొంచెం జరిగిపోతున్నాం ఆ విండ్స్కి. స్టాండ్ పెడితే ఉంటుందన్న నమ్మకం అయితే లేదు, కానీ చూడాలి. I would never wait for something to let it go to waste, with everything at stake. I thought I would take it all back. I just wanna make this thing last, but we're running out of time. సీటింగ్ అయితే మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ అనిపిస్తుంది. దట్టు సన్ రైజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అరే వేసుకుంటున్నా ఆగువే. మనం ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇంకా రిసార్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా మనం హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. సో ఇది ఇంకా మన ఫైనల్ డెస్టినేషన్. యాక్చువల్లీ మేము జస్ట్ ఒక 3 daysకి వచ్చాము, ఒక వీకెండ్కి. కానీ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం మినిమం ఒక 5 days అయితే కావాలి చిక్కమగళూరు. చాలా థింగ్స్ ఉంటాయి చిక్కమగళూరు చేయాల్సినవి. కాఫీ ప్లాంటేషన్, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, ఇంకా చాలా ఉంటాయి. అరే ఇక్కడ రెస్టారెంట్ ఉన్నట్టుంది. ఇక్కడ టైం ఎలాప్స్ పెట్టేసరికి కెమెరాలో ఛార్జింగ్స్ అయిపోయాయి. సో అందుకే ఇంకా పైన లాక్ చేయడం కుదరలేదు. సో ఇంకా ఇప్పుడే కిందికి వచ్చాం. కిందికి వచ్చి జస్ట్ స్టార్ట్ అయ్యి ఇటు కిందికి రాగానే పక్కనే ఈ రిసార్ట్ వాళ్ళది ఒక హిల్ రెస్టారెంట్ ఉంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ ఆగాం. బాగా టైర్డ్ అయ్యాం కదా, సో ఇష్టం వచ్చినట్టు తినేసినాం. గజ్జి బిజీ పడ్డాయి మొత్తం అన్నీ. సో ఇంకా టీ తాగి స్టార్ట్ అవ్వాలి. వన్ మోర్ థింగ్, సో ఈ ట్రిప్లో ఇది ఇంకా మన లాస్ట్ లొకేషన్. సో ఇంకా ఇక్కడ నుంచి రిసార్ట్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మన హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. అండ్ అదనమాట. చిన్నదా కింద చాలా డాగ్స్ ఉన్నాయి. ఎక్కడున్నా చిన్న పప్పి దగ్గరకు వస్తే చాలు. అండ్ సో ఇది ఫైనల్గా మన చిక్మంగళూరు షార్ట్ ట్రిప్. కాకపోతే
వెరీ లాంగ్ డ్రైవ్, నియర్లీ 700 కిలోమీటర్స్ మన హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇక్కడ అరౌండ్ ఒక 300-350 కిలోమీటర్స్ తిరిగి ఉంటాం, లేదా ఇంకా ఎక్కువనే, మోస్ట్లీ 400 or 450 అనుకుంటా ఇక్కడ తిరిగింది. ఎందుకంటే ప్రతి లొకేషన్ మినిమం 75 కిలోమీటర్స్ ఉంది. సో అప్ అండ్ డౌన్ 150 కిలోమీటర్స్, అలా ఒక 3 లొకేషన్స్ అనుకుంటా మనం విజిట్ చేసింది. సో 3 లొకేషన్స్ కలిపి అరౌండ్ 400 ఐ గెస్. సో ఈ ఒక 400, ఆ యొక్క 1400, సో అరౌండ్ 2000 కిలోమీటర్స్ ట్రిప్, కాకపోతే 3 days. అండ్ యా, సో దట్స్ ఆల్ ఫర్ ద ట్రిప్. అండ్ ఇంకా మనం రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ స్టే ట్యూన్ ఫర్ ఆల్ ద అప్కమింగ్ రైడ్స్. But we're running out of time.